ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇది ఉగాది పచ్చడా విషమా? చేదుగుంది. ఇలాంటి ఉగాది పచ్చడి నా లైఫ్ లో కూడా టేస్ట్ చేయలేదు. దీని టేస్ట్ ఎలా ఉందనేది చెప్పడానికి కూడా లేకుండా ఉంది. ఇది అక్కడ పెట్టండి. ఏమైందమ్మా? ఏంటమ్మా వైష్ణవి, అక్షితకి ఉగాది పచ్చడి చేయడం రాదని తెలిసి కూడా అలా ఎందుకు చెప్పావమ్మా? వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం కాకపోతే. గుండమ్మ, తనేదో చెప్పింది, నువ్వైనా ఆపాలి కదా. పాపం వాళ్ళ నోరంతా పాడైపోయి ఉంటుంది. ఆపేదాన్నండి. అదిగో నా కూతుర్ని ఇన్సల్ట్ చేయడానికి మీరిలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఈవిడి గారు గొడవ పడుతుంది. అందుకే నేను ఆపలేదు. ఆవిడ్ని ఆపడం బదులు నేను ఆగిపోయాను. సారీ ఆంటీ, నేను పర్ఫెక్ట్ గా చేశాను, కానీ ఎక్కడో ఏదో తేడా కొట్టింది. మళ్ళీ చేసుకురానా? అమ్మా, నీ కోపం ఉంటే చెప్పమ్మా, ఇట్నుంచిటే మా ఇంటికి పోతాం. నువ్వు మళ్ళీ పచ్చడి చేసావనుకో, ఇటు నుంచి ఇటే హాస్పిటల్ పోతాం. మనవరాలా, నువ్వు వెళ్ళి ఉగాది పచ్చడి చేయమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నువ్వెవరి పర్మిషన్ అడగక్కర్లేదు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళమ్మా. ఉగాది పండగ రోజు ఉగాది పచ్చడి తినకుండా ఎలాగమ్మా? మా అమ్మ చెప్పింది కదా, వెళ్ళి చెయ్యి. పద పల్లవి, చేద్దాం. అమ్మా, పచ్చడి చేయడానికి అన్నీ ఉన్నాయి, కానీ మామిడికాయలు మొత్తం తను వాడేసింది కదా. ఉగాది పచ్చళ్ళు పులుపు లేకపోతే ఎలాగమ్మా? చింతపండు వేస్తే పులుపు వస్తుంది కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.